హాయ్ అండి, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై అండి. మరి నేను ఈ బీట్రూట్ ఫ్రైని నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై అండి. నేనైతే 2 చెక్కు తీసుకున్నానండి. ఇట్లా పైన తొక్కు తీసాను. మరి ఈరోజు బీట్రూట్ ఫ్రై అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. నేనైతే 6 ఎండుమిర్చి తీసుకున్నానండి. 2 కదా, కొద్దిగా తీసుకున్నాను. అందుకు కావాల్సినటువంటివి ఎల్లిపాయలండి, కొంచెము గరం మసాలా అండి, తర్వాత వచ్చేసి ఉప్పు అండి, కొద్దిగా జీలకర్ర, తగినంత ఆయిల్. నేనైతే ఈ రెండింటిని కట్ చేసి పెట్టుకున్నానండి. కడిగి పెట్టాను, చెక్కు తీసి కడిగి పెట్టాను. ఇవి వేయించుకుంటానండి. ఇవల్ల వేయించుకునేటివి. ఇవి పెన్న మీద దూరగా వేయించి పెట్టుకుందాము. ఇవి కట్ చేసి పెట్టుకుందామండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇవైతే ఇట్లా ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టానండి. నేను ఇట్లా చిన్న చిన్న ముక్కలు, మరీ సన్నగా అయితే కాదండి, ఒక రకంగానే కట్ చేశాను. మళ్ళీ ఇవి ఫ్రై అయిన తర్వాత మరీ చిన్నగా అయిపోతాయి కదండి, అందుకే నేను కొంచెం ఈ సైజులో కట్ చేసి పెట్టాను. ఇవైతే మనము వేయించుకుందామండి. బాగా ఫ్రై చేసి పెడదాం. తిని దూరగా చిన్న మంట మీద దూరగా వేయించుతానండి నేను. జీలకర్ర ఇవైతే దూరగా వేయించుతానండి. వేయించి మనం పొడి చేసి పెట్టుకోవాలండి. దీన్ని వేయించుతాను. ఇట్లా 2గా చేయాలండి, ఎందుకంటే అందులో విత్తనాలు అవి కూడా బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ కారం అనేది చాలా బాగుంటుంది. ఇట్లనే వేయించితే లోపల ఫ్రై కావు కదండి, అందుకని ఇట్లా తుంచి వేసుకోండి మీరు చేసుకునేటప్పుడు. ఇవి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి కొంచెం దూరంగా వేయించాలి. దీంట్లను సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయండి. మనం ఫుల్ పెట్టి చేసుకుంటే లోపల ఫ్రై కావు, పైన ఫ్రై అయితే కానీ లోపల ఫ్రై కావన్నమాట. కొద్దిగా అయితే జీలకర్ర వేస్తున్నాను. ఇవైతే ఫ్రై అయినాయండి బాగా. జీలకర్ర కొద్దిగా అండి, జీలకర్ర వేస్తున్నాను. కొద్దిగానే వేసానండి, 2 కదా. ఇందులో వేయించేటప్పుడు అండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, ఎందుకంటే ఘాటు రాకుండా ఉంటుంది. కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను. ఆ ఘాటు ఒటిమిర్చి ఘాటు అనేది రాదండి ఉప్పు వేసుకుంటే. ఈ చిన్న టిప్ ఒకటి ఫాలో కండి. ఎండుమిర్చి కదండి, రూమ్ అంతా ఘాటు వచ్చేస్తుంది బాగా. ఇవైతే బాగా వేగినాయండి. సిమ్లో అయితే బాగా వేయించాను. ఇవైతే తీసేస్తానండి నేను. ఉప్పు వేసి కొద్దిగా మిక్సీ పడతానండి. అందుకు నేనైతే ధనియాలు అయితే లేవండి, ధనియాల పొడి ఉంది. నేను కొద్దిగా ధనియాల పొడి వేసి మిక్సీ పడతానండి. ధనియాల పొడి అయితే ఉంది. ఇవి వేయించి పెట్టినాను కదండి, దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసినాను. ఇది కొద్దిగా ధనియాల పొడి అండి, నేను వేయించి పెట్టాను అందుకే వేయించలేదు. ఈ పొడి వేసుకొని కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకుందామండి దీంట్లను. ఇవైతే ఇప్పుడు వేయించుకుందామండి మనము. ఇవి కొంచెం వేయించుకుందామండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము కొద్దిగా ఆయిల్లో వేద్దాము. ఇప్పుడైతే కొద్దిగా దాంట్లో నీళ్ళు వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు వేయించుదాం దీంట్లోని. కొద్దిగా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న మంట మీద చేసుకోవాలండి ఈ పని అంతా. పెద్ద మంట పెట్టినాం అనుకో పైననే ఫ్రై అవుతుంది కానీ లోపల ఉడికినట్టు ఉండదు, పచ్చిగా ఉంటుంది అన్నమాట. ఇవైతే నేను మిక్సీ గిన్నెలో వేస్తున్నానండి. మిక్సీ అయితే పట్టుకొస్తాను నేను. కొద్దిగా ఎల్లిపాయలు వేస్తున్నానండి, కొంచెం ఎల్లిపాయలు, కొద్దిగా ధనియాల పొడి అండి. ఇది మీరు ధనియాలు ఉంటే పచ్చి ధనియాలైనా వేసుకోవచ్చు. కొద్దిగా కొబ్బరి పొడి వేసాను నేను.
ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకొస్తానండి. ఇవి వేగుతుంటాయి కదా, ఈ మిక్సీ పట్టుకొచ్చాను. ఆల్రెడీ దీంట్లో ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు అయితే అవసరం లేదు. నేను మిక్సీ పట్టుకొస్తాను. ఇది బాగా ఒక 5 నిమిషాలు ఇట్లనే వేయించాలండి. ఒట్టిగా వేయించాలి ఇట్లనే. 5 నిమిషాలు వేగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఈ విధంగా అయితే ఒక 5 నిమిషాలు బాగా ఒట్టివే వేయించాం కదండి, పచ్చివే. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేద్దామండి. నేను ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందామండి. ఒక 10 నిమిషాలు పడుతుందండి. ఇవి మనం సిమ్లో పెట్టి చేసుకుంటున్నాం కాబట్టి 10 నిమిషాలు అయితే పడుతుంది బాగా. కొద్దిగా అయితే సాల్ట్ వేస్తున్నానండి నేను. కొద్దిగా వేగినాయి కదండి, కొద్దిగా అయితే సాల్ట్ వేస్తున్నాను. బాగా వేగాలండి. నూనెలో బాగా ఫ్రై అయితే లోపల పచ్చిదనం అనేది పోతుంది కాబట్టి మనం ఆయిల్లో బాగా ముందు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా ఒక 5 నిమిషాలు పడుతుందండి. ఇందులో అయితే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేస్తున్నానండి నేను. కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది బీట్రూట్ అనేది చాలా హెల్దీ ఫుడ్ కదండి. ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి పోషకాలు ఉన్నటువంటి బీట్రూట్ అండి ఇది. జుట్టు ఊడిపోయేటోళ్ళకి జుట్టు ఊడిపోకుండా చేస్తుందండి. జుట్టు పెరగాలన్నా కూడా పెరిగిస్తుందండి. ఇది తింటే చాలా మంచిదండి. ముఖం మీద మడతలున్నా కూడా మడతలు అనేవి పోతాయండి. అన్నీ చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. చాలా మంచిది కదండి బీట్రూట్. ఇవైతే బాగా ఫ్రై అయినాయండి ఆయిల్లో కదా, బాగా అయితే ఫ్రై అయినవి. మనం దీంట్లో ఉప్పు వేసాము, కరివేపాకు వేసాము, ఆయిల్లో బాగా ఫ్రై చేసాము కదా. ఇప్పుడు ఇది పొడి వేస్తానండి. మన ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఉన్నాయి కదండి. ఉప్పు కూడా వేసాము. ఉప్పు కూడా బాగా కరెక్ట్ సరిపోయింది. ఇంకైతే ఉప్పు అవసరం లేదు. నేను ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా చల్లుతున్నానండి. ఈ బీట్రూట్ ఫ్రై కానీ కర్రీ కానీ తింటే చాలా మంచిది కదండి. బ్లడ్ బాగా పెరుగుతుంది, జుట్టు బాగా పెరుగుతుంది, ఊడకుండా చేస్తుందండి మన జుట్టుని. అయితే మనది రెడీ అయిపోయిందండి బీట్రూట్. ఇప్పుడు మరి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందామండి. నేను గరం మసాలా అయితే వేసానండి, అది స్కిప్ అనేది కొంచెం మిస్ అయింది. మీరు గరం మసాలా వేయండి. గరం మసాలా వేస్తే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి మన బీట్రూట్ ఫ్రై. దీన్ని మరి సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసేసుకుందాము. ఇప్పుడైతే నేను గరం మసాలా వేసానండి, అది క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది. మీరు గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకుందామండి మనము. అయిపోయిందండి, చూడండి ఎంత బాగా రెడీ అయిందో మన ఫ్రై. స్టవ్ అయితే బంద్ చేస్తున్నానండి నేను. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. అయిపోయిందండి మన బీట్రూట్ ఫ్రై. మరి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మంచి రెసిపీ అండి ఇది. మీరు ట్రై చేస్తారు. మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.